దేవుని స్తోత్రం. నాయన మహోన్నతుడ, నాయన మరి జూములు అనేకమైన గనులు పెద్దలు నీ వాక్యముని కొరకు నాయన వేచి ఉన్నారు. ఇప్పటి వరకు పాటలతో నిన్ను మయంపరిచాను నాయన. ఇప్పుడు వార్తలు కూడా మాతో మాట్లాడండి. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం నాయన, మీరు మాట్లాడితే ప్రయోజనం. కాబట్టి మీరే మాట్లాడి నాయన మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని 2 నిమిషాలు మీ దాసుని నన్ను మరుగు చేసుకొని మీరే మాట్లాడమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. ముఖ్యంగా డాక్టర్ వేబు గారికి, అలాగే మన వెంకటరావు అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. కాబట్టి మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వోన్నతుని దేవునికిను, అలాగే నా అవకాశం మీకు కూడా నా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. మరి మాదైతే విజయవాడ. మరి విజయవాడలో ఒకప్పుడు నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుని నన్ను ఎక్కడైతే నేను రౌడీగా తాగుబోతుగా తిరిగాను, మరి ఆ ప్రాంతంలోని దేవుడు నాకు సంఘాన్ని, విజయవాడ నగరంలో మొత్తం 3 సంఘాలని దేవుడు మహాకృపను బట్టి మరి దేవుడు నన్ను ఈ విజయవాడ నగరంలో ప్రవర్త తన స్వదేశం అని తప్ప ఎక్కడా గణనీయుడు కాదని చెప్పారు. అలాగే దేవుడు మరి నన్ను ఇక్కడే ఈ ప్రాంతంలోనే దేవుడు వాడుకోవటం, అనేక ప్రాంతాలకి మరి చుట్టుపక్కలకి మరి సాక్ష్యానికి వాక్యానికి మరి వెళ్ళటం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృప. కాబట్టి ఈ రోజున వర్తమానం ఏంటంటే, నేను నిన్నటి నుంచి వెంకటరావు గారు చెప్పిన కాడి నుంచి ప్రేరణ పెడుతున్నాను. ప్రభువా, నేనేం మాట్లాడాలి? అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, నేనైతే సామాన్యుడు. ఆయన మరి మీరు చెప్పారు మత్తయి వార్త 10:20లో మాట్లాడేవారు మీరు కారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారన్నారు. కాబట్టి మీరే మాట్లాడండి ఆయన అని చెప్పి నేను ఆయనే మాట్లాడాలని దయచేసి మీ ఎదురుగా కూర్చున్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ దినం అంశం ఏంటంటే, దేవుడు మనలో నివసించాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన కనుక చోటిచ్చినట్టయితే ఆయన మనల్ని నడిపించుకుంటాడని నా అనుభవపూర్వకంగా లేఖనానుసారంగా నేను మటుకి మరి ఆ మాటలు చెప్పాలని మరి దేవుడు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి మొదట మనం చూసుకుంటే, ఆయన ఎవరితో నివసిస్తాడంటే మనుషులతోనే నివసిస్తానంటాడు. ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుందంటే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదంట. అలాగే మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని నివాసం అంట మనుషులతో కూడా ఉందంట, దేవుని నివాసం. అయితే పౌలు గారు అయితే మరి 1 కొరింథీ 3:16 చెప్తాడు, మీరు దేవుని ఆలయంలోనే మీరు ఎదగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలవదా అని చెప్తాడు. అలాగే మరి దేవుడు మనలో నివసించడానికి, ఆయన మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనమైతే ఆయనతో మన అపరాధం వల్ల, మన దోషం వల్ల మనం ఆయనతో సమాధానం లేకుండా దూరమైనప్పుడు మరలా దేవుడు మనలో రావటానికి, మనలో ఉండటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అది అలాగే ప్రకటనలో కూడా అంటాడు, ద్వారం అనే నీ తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీసినట్లా అతనితో నేను, నాతో అతను కలిసి భోజనం చేయనున్నాడు దేవుడు. అలాగే దేవుడు నిత్యము మన హృదయంలోకి వచ్చి ఆయన మనతో ఉండి నడిపించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఆయన మనతో ఉంటే జరిగే అద్భుతాలు, జరిగే ఆశ్చర్యకార్యములు మరి చాలా నేను చెవి చూశాను. అలాగే నా అనుభవాలతో కూడినటువంటి వాక్యం ద్వారా దేవుడు ఏమేమి చేయగలడు మనలో ఉండి, దేవుడు మనతో ఉంటే జరిగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే మరి దేవుడు ప్రకటనలో చెప్పాడు, మనుషులతో కూడా
నేను ఉండేవాడిని అంటున్నాడు. కాబట్టి మనతో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం గనక ఆయన చేర్చుకుంటే మనకు వచ్చే మేలులు, మనకు వచ్చే ఉపయోగాలు కొన్ని మీ యొక్క ఎదుటి తెస్తున్నాను. అలాగే ఒక పెద్ద ఆయన బాగా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇక ఆయన మొత్తం కష్టపడి యవ్వన కాలంలో నుంచి భార్య పిల్లలను పోషిస్తూ తన జీవితాన్ని నిలబుచ్చాడు. ఇప్పుడు ఏదన్నా చేయాలి, నేను ఉపయోగం చేయాలి ప్రజలకు, కానీ మిక్కిలి అల్పులైనా ఈ నా సోదరుకు ఒకరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి ఆయనంట మార్గంలో, ఒక మార్గంలో పెద్ద ఆయన అటు ఇటు మామిడి చెట్లు నాటుతున్నాడంట. ఏదన్నా నాటితే కొన్ని రోజులకి ప్రజలకి నేడివ్వటానికి, పాఠశాలకి, అలాగే పక్షులకి ఆహారానికి, గోళ్ళకి నివసించడానికి ఉపయోగం ఉంటుంది. మనుషులకు కూడా ఆ కాయలు, ఆ చెట్టు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచనతో అటు ఇటు కూడా మొక్కలు నాడుతూ వెళ్తున్నాడంట. వెళుతుంటే ఆ రాజుగారు ఆ మార్గంలో వెళ్ళి వస్తుంటాడు రోజు. ఆ మార్గంలో వెళ్ళి వస్తూ ఒక 3-4 రోజులు చూశాడు. ఈ పెద్ద ఆయన ఏంటి అదే పనిగా అటు వేసుకుంటూ వచ్చాడు, ఈ రోజు ఇటు వేసుకుంటూ వస్తున్నాడు ఏంటని ఒక రోజు వస్తూ వస్తూ ఆమె చేసి ఏంటి తాతగారు ఏంటేదో చేస్తున్నారేంటి అని అడిగాడంట. అడిగినప్పుడు ఆ రాజుగారు అన్నారంట, అయ్యా రాజుగారు అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా ఆ చెట్లు నాటుతున్నాను అన్నాడంట. అప్పుడు రాజుగారు అన్నాడంట, మరి చెట్లు నాటుతున్నావు, ఆ చెట్లు పెరిగి కాయలు కాస్తే ఆ కాయలు కూడా కాయలు తిందామని ఆశ నీకు అన్నాడంట. కాదయ్యా, నేనేం తింటాను, కానీ నాకు ఏంటంటే ఆ చెట్లు నాటితే ఇటు వచ్చే పాఠశాలకి కొద్ది నీడగా ఉంటుంది, అలాగే పక్షులకి ఆ గూళ్ళు ఉంటుంది, ఆహారంగా ఉంటుందనే ఉద్దేశంతో నాటుతున్నానయ్యా, నేను తినాలని కాదు. ఇంతకాలం నా కుటుంబం వీటికే నేను చేసుకున్నాను, కానీ నేను ఏం ప్రజలకు కానీ ఏం దేవుడికి చేయలేకపోయాను, ఈ రకంగానే చేద్దామని ఆలోచన అన్నాడంట. మంచిదే శభాష్, మంచి పని చేస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకేం కావాలని అడిగాడంట రాజుగారు. నేను సంతోషిస్తున్నాను, నువ్వు మంచి పని చేస్తున్నావు, భవిష్యత్తు నీ కొరకు కాకుండా ఇతరుల కొరకు చేస్తున్నావు, కాబట్టి నీకేం కావాలో కోరుకోమన్నాడంట. కోరుకోమంటే అందరూ సహజంగా ఎవరు కోరుకున్నా సరే ఏదో ఇల్లు, వాకిలో, ధనము, బంగారు కోరుకుంటారు, పదవులు. కానీ ఈయన మాత్రం, అయ్యా రాజుగారు మా ఇంటికి భోజనానికి రండి అన్నాడంట. ఈయనే కట్టికి పేదవాడు, ఆ కోడల మీద కొడుకు మీద ఆధారపడి ఉంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే రాజుగారిని భోజనానికి రమ్మన్నాడంట. నాకేమో రాజుగారు మా ఇంటికి భోజనానికి రండి చాలు అన్నాడంట. అప్పుడు ఆ రాజుగారు ఆశ్చర్యపోయారంటే, ఏదో ధనమో లేకపోతే ఏదో ఒకటి ఉద్యోగమో ఏదో ఒకటి అడగక ఈయనేంటి నన్ను రమ్మంటాడు భోజనానికి అనుకొని, సరే ఆ రమ్మని అడిగాడు కదా, నేను ఏది కావాలంటే అడగమన్నాను అని, సరే తప్పకుండా వస్తాను మంత్రి గారు, ఇది రాసుకోండి మనం వెళ్ళాలి కదా అని చెప్పి, సరే తప్పకుండా వస్తానయ్యా అని చెప్పి మాట ఇచ్చాడంట. ఇది ఊరంతా పాగిపోయింది, రాజుగారిని భోజనానికి రమ్మన్నాడంట అని. అలా వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. వాళ్ళందరూ తిట్టారంట, అదేంటి నువ్వు రాజుగారిని భోజనానికి రమ్మంటావు ఏంటి, ఆయన ఏదైనా కావాలన్నప్పుడు ఏదైనా పొలాలు లేకపోతే ఏదో ఒకటి అడగాలి కానీ డబ్బు, ధనము, నువ్వేంటి ఎలా అడిగావంటే ఈయన ఏం మౌనంగా ఉన్నాడంట. అయితే కొన్ని రోజులకి ఇక్కడికి వస్తానన్న టైం దగ్గరకు వచ్చింది. అప్పుడు రాజుగారు మంత్రిని అడిగాడంటే, ఏమయ్యా పెద్ద ఆయన మనల్ని అడిగాడు కదా, భోజనానికి రమ్మన్నాడు, కాబట్టి మనం భోజనానికి వెళ్ళాలి కదా, మాటిచ్చాం కదా, మరి ఏ ఊరు ఏంటి అని అడిగాడంట. పక్కన ఊరేనండి, ఒక గ్రామం, అది ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే మనం అన్నాడంట. మరి ఆ రోడ్లు శుభ్రంగా ఉన్నాయా అని అడిగాడంట. రోడ్లు ఉన్నాయా, మనం మన రథాలు కానీ గుర్రాలు కానీ ప్రయాణించడానికి అని అడిగాడంట. రోడ్డు అసలు ఏం బాగోదండి, గతుకులుగా బురద ఉంటుంది, ఆ రోడ్డు అసలు ఏం బాగోదు అన్నాడంట. అయితే ముందు ఆ రోడ్డు వేసేయండి అయ్యా అన్నాడంట. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు పదవలేదు అన్నట్టు ఆ 2-3 రోజుల్లో రోడ్డును పూర్తి చేశారు. ఆ టౌన్ నుంచి వాళ్ళ ఊరు వరకు రోడ్డు వేసేసారు. అయ్యా రాజుగారు రోడ్డు వేసేసాం, ఇంకా మనం వెళ్ళొచ్చు అన్నారంట. మరి అది కరెక్టేనయ్యా, ఊళ్ళో మరి ఏమన్నా ప్రజలు మనం వెళ్తే అడిగేవి ఏమైనా ఉన్నాయా, అక్కడ ప్రజలకు ముఖ్యమైన సమస్యలు ఏంటి అని అడిగాడంట.
అయ్యా ఊర్లో ఆ ప్రాంతానికి వాటర్ లేవు, నీళ్లు, పంటలు పండిపడ అన్ని ఎండిపోయి ఉంటాయి, కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, నీళ్లు లేక అని అడిగారు. అయితే అలాగైతే ఎలాగా అందరూ అడుగుతారు కదా, మనం వాళ్ళకి చేయాలి కాబట్టి ముందుగానే ఆ ఊరికి రెండు వైపులా ఆ చివరోటి ఈ చివరోటి పెద్ద పెద్ద చెరువులతో ఇచ్చేసి నీళ్లు నింపేయండి, పొలాలకు అన్నింటికి 2 గంటలకు సరిపోయేటట్టుగా అవసరమైతే నీళ్లు ఇక్కడి నుంచి ఆ గ్రామానికి తరలించండి వాటర్ అని చెప్పారంట. అలాగే రాజుగారు చెప్పినట్టుగా కొన్ని రోజులకి ఆ చివర పూర్తి చేశారు, నీళ్లు నింపేశారు. అయితే నీళ్లు కూడా నింపేశారు. అప్పుడు మంత్రి చెప్పాడంట, అయ్యా నీళ్లు కూడా నింపేశాం, ఇంకా మనల్ని ఎవరిని అడగరు, అక్కడ సమస్య తీర్చేసాం మనం అన్నారంట. అది బాగానే ఉంది, కానీ మనం మరి పిలిచిన ఆయనకి వెళ్ళాలి కదా భోజనానికి. అంటే దేవుడు మన ఇంటికి వస్తే, మన గృహానికి వస్తే జరిగే ఉపయోగాలు, అంటే దేవుడు మనతో కూడా ఉంటే మనకు జరిగే మేలుల గురించి ఇక్కడ నేను మీకు చెప్తున్నాను అని చెప్పారంట. చెప్తే సరే ఆయన ఇల్లు పాకండి, పాకలో ఉంటారు, వాళ్ళ కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్ళు ఈయన ఉంటున్నారు ఆ గృహంలో అని చెప్పాడంట. అది పాక ఏంటి మరి, పాక ఎందుకు, అర్జెంటుగా తీసేసి ఒక భవంతి కట్టించేయండి ఆయన్ని, అడిగితే ఏమొద్దారని నాకు భోజనానికి రమ్మన్నాడు, మనం ఏదో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ పాకను తీసేసి ఒక భవనం తీసేయండి త్వరగా అన్నాడంట. అంటే మనం తల ఉంచుకొని వెళ్ళటం ఏం బాగుంటుంది, డైరెక్ట్గా మనం తల ఎత్తుకొని ఇంట్లోకి వెళ్దాం, పెద్ద భవంతి కట్టేయండి అన్నారంట. ఎమ్మటే ఆ పాక తీసేసి ఆ భవంతి కట్టేశారంట. కట్టేసిన తర్వాత అయ్యా భవంతి అయిపోయింది అన్నారంట. మరి సరే, మరి ఆయన మనకు భోజనం పెడతానికి ఏం పెడతారు, వాళ్ళు తినేది కారం మెతుకులు తిడతారు, మనతో పాటు మంత్రులు మీరు అందరూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉన్నాయని అడిగితే ఏం లేదయ్యా పాపం కూలి పనికి వెళ్తారు, కూలి పని బతుకుతారని. అయితే వాళ్ళకి అర్జెంటుగా కొంత ధనాన్ని, ఒక 10 ఎకరాల పొలాన్ని వాళ్ళకి ఇచ్చేయండి, బతుకుతారు అని చెప్పారంట. ఇల్లు కట్టించారు, దానం ఇచ్చారు, రోడ్లు వేశారు, ఆ ఊరికి ఉన్న సమస్యను తీర్చారు, అన్ని పూర్తి అయిపోయిన రాజుగారు అన్నారంట. అప్పుడు ఆ ఊరికి అప్పుడు వెళ్ళాడంట ఆ ఊరికి. అలాగే దేవుడు మనతో కూడా ఉంటే వచ్చే మేలులు, వచ్చే ఉపయోగాలు మరి ఈ రకంగా ఉంటాయని ఇక్కడ మనకు ప్రసంగంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో దేవుని నివాసం మనుషులతో కూడా అన్నాడు, అలాగే వారితో నేను కాపురం ఉంటాను కూడా అన్నాడు. కాబట్టి ఆయన మనతో కానీ కాపురం ఉంటే ఇంట్లో అన్ని మేలులే జరుగుతాయి అన్నట్టుగా దేవుడిని మనం మన హృదయంలోనికి తెచ్చుకోవాలి, దేవుడు మన ఇంట్లోకి తెచ్చుకోవాలి అనే ఆశ కనుక మనకు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనతో రోజు మనల్ని స్పందిస్తూ ఉంటాడు. దేవుడు మనతో రావాలని దేవుడు స్పందిస్తూ ఉంటాడు. కాబట్టి అందుకనే అక్కడ హృదయం అనే తలుపు వద్ద తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం నీ తలుపు తీసినట్లా వాడితో నేను, నాతో అతను కలిసి భోజనం చేయమని ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, గొప్ప స్థానంలో నిలబెట్టాలని ఆశపడి ఆయన మనలో ఉండాలని చూస్తుంటాడు. కాబట్టి మన హృదయంలో ఏమున్నాయంటే మార్కు సువార్తలో చెప్పినట్టుగానే 7:21లో ఉంటాయి. మార్కు సువార్త 7:21లో ఏముంటాయంటే హృదయంలోంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, అహంకారం, అహంభావం, దుర్మార్గత, కుటుంబమైన మాటలు, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఇవన్నీ హృదయంలోంచి వచ్చి మన హృదయం మనల్ని అపవిత్రపరుస్తున్నాయి అంట. కాబట్టి ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తుగా మీ హృదయంలోనికి వస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన అందుకని మన హృదయంలోనికి రావడానికి ఆయన ఆతృత పడుతున్నాడు. అలాగే సామెతల్లో కూడా అంటే ఒక చాట 23:26 నాకు ఇమ్ము అంటాడు. అంటే ఆయనకి ఇస్తే వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆయన హృదయంలోకి రావడానికి చూస్తున్నాడు. కాబట్టి ఆ హృదయంలోనికి మనం తెచ్చుకుంటే, నాకు ముందు ఈ వాక్యం చదివినప్పుడు నేను సరసాలలో బైబిల్ అంతా చదివిన తర్వాత కొత్త నిబంధన గ్రంథం ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఎన్ని కొన్ని మాటలని నా హృదయంలో పట్టుకున్నాయి. చివరి ప్రకటన గ్రంథం 3:20లో చదివేపాటికి, ఇదిగో నేను ద్వారం వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీసిన అతనితో నేను, నాతో అతను కలిసి భోజనం అనే మాట నన్ను పట్టుకుంది. అంటే దేవుడు నా హృదయంలోకి వస్తానంటున్నాడు, కాబట్టి నా హృదయం ఎలా ఉంది అని చూసుకుంటే ప్రకటనలో
7:21 వచనంలో కనపడుతున్నాయి ఇవన్నీ దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములు ఇవన్నీ ఉంటే ప్రభు ఎలాగొస్తాడు నా హృదయంలోనికి అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. వీటిని ఎలాగ నేను పోగొట్టుకోవాలి అని. కాబట్టి ఉంటే ఎన్ని ప్రయోజనాలు అనేది ఇందాక ఉపమానంలో మనం చూసాం. దేవుడు మనలోకి తెచ్చుకోగలిగితే, అందుకనే దేవుడు మనతో ఉంటాను అని ఆయన బాహాటంగా చెబుతున్నాడు. నేను మనుషులతో కూడా నేను ఉంటాను అన్నాడు. ప్రకటనలో 21 అన్నాడు. ఏమంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉన్నది, ఆయన వారితో కాపురముండును అంటున్నాడు. ఆయన వారితో కాపును అంటాడు. సహజంగా మనం ఇల్లు కట్టుకున్న ఏదన్నా రిలేటివ్ ఇంట్లోకి చాలా మంది ఏం చూస్తారంటే మొదట ఇది బెడ్రూమ్, ఇది డైనింగ్ హాలు, అలాగే ఇది కిచెన్, ఇది మామూలుగా రీడింగ్ రూమ్, ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ దేవునికి ఇది దేవునికి ఇది ప్రార్థన చేయడానికి ఇది ఈ గది, ఇక్కడ ప్రార్థన చేయాలి మన కుటుంబం అంతా అనేటువంటి ఆలోచన ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం. అలాగే మనం కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కూడా ఒక స్థానం అంటే మనతో కాపుంటాను అంటున్నాడు. అంటే పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాగ రూమ్ సపరేట్ గా వాళ్ళకి మంచాలన్నీ ఏర్పాటు చేస్తాము, అలాగే దేవుడికి కూడా ఒక స్థానాన్ని ఏర్పరచాలనేది దేవుడు ఆయన ఆలోచన ఉంది. అంటే మనతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మనతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు కానీ మనం ఆయనకి దగ్గరగా ఉండలేకపోతున్నామంట. ఎందుకంటే ఆయన మనతో ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటే మనలో ఉన్నవన్నీ కూడా అలాంటివి అనమాట. అందుకనే ఒక చాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆ కీర్తనకారుడు అసలు మనలో ఏముంటుంది, దేవుడు మనలో నివసించాలని చూస్తున్నాడంట. కానీ అక్కడ రోమపత్రికలో ఒక మాట చెప్తున్నాడు ఆ భక్తుడు పౌలు గారికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన మన హృదయంలోనికి రావడానికి చూస్తున్నాడు. అయినా మనం ఆయన మన హృదయంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోవటం వల్ల మనం ఏమవుతున్నామంటే ఆయన పౌలు గారు కూడా ఒక చాట అన్నాడు, నేను ఆయన జత పని వారమై ఉన్నాను, మీరు ఎగసాయమని ఆయన గృహమునై ఉన్నారు అని చెబుతున్నాడు ఆయన. మళ్ళీ ఇంకో చాట అలాగే వినకపోతే రోమపత్రికలో మనం చూసినట్టయితే మన హృదయంలోని గంట ఈ యొక్క రోమపత్రికలో చెప్తున్నాడు. ఒక్కటి ఇది చదువుతాను. అంటే రోమపత్రిక 1వ అధ్యాయం చూసినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా ఏముంటాయి, మన హృదయంలోనికి ఏమొచ్చి చేరతాయి, కాబట్టి ఆ హృదయంలో మనం ఏం పెట్టుకోవాలి అనేది ఇక్కడ చక్కగా మనకి చెప్తాడండి. దాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ఓకే, రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తన మనసులో దేవునికి చోటుని ఈయలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించును అంటాడు. అంటే మరియు వారంట తమ మనసులో దేవునికి చోటు ఈయలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించును అంటున్నాడు. అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి చోటు ఇవ్వట్లేదు, మనసులో ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు చేయరాని కార్యములు చేస్తారంట. దేవుడు లేక మనసులో ఎవరుంటారంటే దుష్టుడు ఉంటాడు అన్నమాట. కాబట్టి వాడు చేయరాని పనులు చేస్తాడు. అందుకని పౌలు గారు కూడా ఒకసారి అంటాడు, అయ్యో ఇట్టి శరీరమును కార్యముల నుండి నన్ను ఎవరు విడిపించును అని మొత్తుకుంటాడు. 18వ వచనంలో ఏమంటాడంటే 7:18లో నా శరీరం మందు ఏది మంచిది నివసింపదని నేను ఎరుగుదును, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏడొక నియమం నాలో ఉండి నన్ను లోపరుచుకున్నది అని కూడా పౌలు గారు చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడిని మనం చేర్చుకోలేదో అప్పుడు చెడు కార్యములు చేయడానికి యేసుక్రీస్తు లేకపోతే, మన హృదయంలో దేవుడు లేకపోతే ఆ దుష్టాత్మ దేవి మనలో చేయరాని పనులన్నీ, చెడ్డ కార్యములన్నీ చేపిస్తుందని లేఖనం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి లోపల ఏముండాలి మనకి అంటే 119వ కీర్తనలో 11వ వచనం చెప్తున్నాడు, నేను పాపము చేయకుండా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని 119, 11వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మనం ఏది ఉంచుకోవాలి అంటే ఆయన వాక్యమును ఉంచుకోవాలి.
మన వాక్యమును కనుక ఉంచుకుంటే ఆయన ఉంచుకున్నట్టు. ఎందుకంటే ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, దేవుడే వాక్యమును, ఆ వాక్యమే కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చని చెప్పినాడు. కాబట్టి మన హృదయంలో ఏమి ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యమే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం ఆయన్ని మన హృదయంలోనే తెచ్చుకోవాలి. మన హృదయంలో తెచ్చుకుంటే జరిగే మేలు ఏంటి, జరిగే ఉపయోగాలు ఏంటి అని చూస్తే ఆ తెచ్చుకున్న వారికి, అంటే తమ హృదయంలో నుంచి ఆయన తెచ్చుకున్న వాళ్ళకి జరిగినది ఏంటంటే, లోకాసు వార్తలు మనం చూసుకున్నట్టయితే ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు, ఆ ఊరు పేరే లేదు కానీ ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక సహోదరి అంటే మార్తా అనేటువంటి ఆమె తమ ఇంట్లో చేర్చుకుందంట. ఆయన తన ఇంట్లో చేర్చుకుంది మార్తా అనే ఆవిడ. ఆయన చేర్చుకుంది కాబట్టి ఆమె తొందరపాటి పనులు చేసినప్పుడు ఆయన సున్నితంగా ఆమెని గద్దించినా మళ్ళీ ఆమెను హక్కును చేర్చుకొని ఆ గృహానికి రాకపోవటం, ఎప్పుడు వచ్చినా సరే ఆ గృహానికి రావటం, బెతనీ అనే ప్రాంతంలోకి రావటం వల్ల ఆయన్ని చేర్చుకోవటం వల్ల ఆ ఇంట్లో చేర్చుకోవటం వల్ల జరిగిన ఉపయోగం ఏంటంటే, మరణించినటువంటి లాజరు కూడా బతికి అనేకుల్ని ఆశ్చర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయంలో కూడా ఆయన్ని కనుక మనం చేర్చుకోగలిగితే జరిగే మేలు ఉపయోగాలు మామూలుగా జరగదు. అంటే అందుకనే దేవుడు ఇదిగో నీ హృదయంలోనికి నేను వస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఆయన్ని చేర్చుకోవాలి. అందుకని పౌలు గారు చెప్పినట్టుగా మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీకు తెలవదా అని చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ అంటే, నరుని నేలమట్టిగా ఉన్న నరుని చేసినప్పుడు, దేవాత్మ ఉండినప్పుడు ఆయన ఆయన ఇక్కడ ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే చెప్తున్నాం. అంటే మార్తా గారు చేర్చుకున్న దాన్ని బట్టి ఆ ఇంట్లో 3 రక్షించబడ్డారు. ఆ మరియ గారు, అలాగే లాజరు చనిపోయి కూడా బ్రతికాడు. అలాగే మన ఇంట్లో కూడా తెచ్చుకుంటే మన ఇంట్లో కూడా మన పిల్లలు రక్షించబడతారు, మన కుటుంబం రక్షించబడుతుంది, మనం ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా కూడా దీవించబడతాం అనేది ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఆయన చేర్చుకుంటారో చేర్చుకోవడానికి అడగాలి మనం, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా గృహంలోనికి రండి అని మనం ఆహ్వానించాలి. దానికి తగ్గ పరిస్థితులు కూడా మన గృహంలో కల్పించాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి మనం చూసుకున్నట్టయితే లోకాసు వార్తలు 19వ అధ్యాయంలో 19:5 వచనంలో అక్కడ జక్కయ్య అని ఉంటాడు, అంటే సుంకరి. ఆయన ఊరు ప్రజలంతా ఏం చెప్తారంటే పాపి అంటారు. ఆయన పెట్టిన పేరు ఏంటంటే పాపి. ఆయన ఎవరో యేసుక్రీస్తు చూడాలని ఆసక్తితో ఆయన ఏగిరికి త్వరగా వచ్చి ఆయన జనాభాలో చూడలేక చెట్టెక్కి కూర్చున్నాడంట. చెట్టెక్కి కూర్చుంటే యేసుక్రీస్తు వస్తూ ఆ జనాలందరిని వదిలేసి ఆ చెట్టు కిందకి వచ్చి ఆయన పైకి చూసి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవాలి అని చెప్పినప్పుడు ఆయన త్వరగా దిగంట. 5వ వచనంలో అంట, నేను త్వరగా అని చెప్పారు. అలాగే పాపి ఆయన వచ్చిందే, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు. డాక్టర్ రోగులకు కావాలి కానీ ఆరోగ్యవంతులు అక్కర్లేదు అంటాడు. అలాగే నేను కూడా అదే భావంతున్నాను. నేను చదివిన గ్రంథాల్లో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని ఉందంటే, మంచి చేసిన వాళ్ళని రక్షించడానికి దేవుళ్ళు వచ్చారని, చెడు చేసిన వాళ్ళని శిక్షించడానికి వచ్చారని అని ఆ గ్రంథాలు చెప్పినాయి. కానీ అప్పుడు నేను అనుకున్నాను, అంటే నేను తెలుసో తెలియకో తప్పు చేసేసాను, అయినా ఈ దేవుళ్ళందరూ కూడా శిక్ష నాకు వేయటానికి వచ్చారు. అందుకని దసరా ఒకళ్ళని చంపుతున్నారు, దీపావళి ఒకళ్ళు చంపుతున్నారు, అలాగే తప్పుడు చేసిన రాక్షసుల్ని చంపుతున్నారు. నేను కూడా రాక్షసులు అటువంటి వాడినే కదా, కాబట్టి నన్ను చంపడానికి అప్పటి వరకు క్షమాపణ ఉందని కానీ, అప్పటి వరకు మళ్ళీ నూతన జీవితం ఉందని కానీ, ఇప్పుడున్న స్థితిలో నేను ఉండగలగనని నేను ఊహించలేదు. అంటే అప్పుడు మా అమ్మ, మా బంధువులు, మా అన్నోళ్ళు కాళ్ళకు కూడా చెప్పేవాడిని, అన్నయ్య నా గురించి ఆశ పెట్టుకోబాకండి, నేను తెలుసో తెలియక హత్యలు చేశాను, కాబట్టి నన్ను కూడా మరి చంపినాను కదా, నన్ను కూడా చంపటమా లేకపోతే ఉరేయటమా, నాకు కూడా యావజ్జీవితకాల శిక్ష వేయటమా చేస్తారు, కాబట్టి నా మీద ఆశ పెట్టుకోకుండా అనేవాడిని. నేను కూడా అలాగే అనుకునేవాడిని. నేను కూడా కోట్లు గారు దొరికినప్పుడు, ఎక్కడ దొరికినప్పుడు నన్ను కూడా చంపేస్తారు,
లేకపోతే జైలు శిక్షణ వేస్తారు అనుకున్నాను. కానీ ఈయన దగ్గరికి వస్తే ఈయన హృదయంలో చేర్చుకుంటే ఫస్ట్ నన్ను బలపరిచిన వాక్యం కూడా ఇదే, అన్ని చదువుకుంటూ వెళ్ళాను. ఆ చివరికి ప్రకటనలో 3:20 చూసినాక, ఇదిగో ద్వారం వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరమైన తలుపు తీసిన ఎడల నేను నాతో అతను కలిసి భోజనం చేయదనే మాట నన్ను పట్టుకుంది. అంటే నాలోకి వస్తాడా యేసుక్రీస్తు? నా హృదయంలోనికి వస్తాడా? మరి నా హృదయం ఎలా ఉంది అని చెప్తే, నా హృదయం గంజాయి, అప్పుడు గంజాయి తాగేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని, మందు తాగేవాడిని, అలాగే కోపం, అసూయ, ద్వేషం. అంతకుముందు చదువుకుంటూ వచ్చాం మార్కు సువార్త 7:21 దాంట్లో ఉన్నాయి, హృదయంలోంచి దురాలోచనలు జాగ్రత్తలని. ఇవన్నీ ఉన్నాయి కదా, నా హృదయంలోనికి ఎలాగ వస్తాడు అనుకున్నాను. అయినా సరే అన్ని చదివిన తర్వాత నాకు మత్తయి సువార్త 9 అంటే నీతి కొరకు నేను రాలేదు అని ఉంటుంది. పాపులు రాలేదు అంటే నా వరకు అంటే నా జీవితాన్ని కొత్త జీవితానికి ఇవ్వడానికి వచ్చా అనేటువంటి నమ్మకం కుదిరింది అప్పుడు. అలాగే రోమపత్రికలు కూడా 8:1 ఉంటుంది, యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష ఉంటుంది. శిక్ష విధి లేదా అని ఆయన కనుక నా హృదయంలో చెప్పుకుంటే, నా హృదయం అంతా ఈ పాపం అఖిలమైనటువంటి హృదయం అంతా పరిశుద్ధముగా అయిపోతుంది, దేవుడు నా పాపాలను కొట్టివేస్తాడు అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. అయితే ఇంకా ఏముంటాయని చదివితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, కాగా ఎవడైనా యేసుక్రీస్తున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించి నువ్వో కొత్తమైన. ఇంకా ధైర్యం కలిగింది ఈ మాటలన్నీ చదివిన తర్వాత. అలాగే ఎవరైతే దేవుడు మనుషులతో కూడా ఉంటానన్నాడు, అలాగే వారితో కాపురం ఉంటా అన్నాడు. కాబట్టి అప్పటి నుంచి ప్రయత్నించాను నా హృదయాన్ని కడుక్కోవటం. అంటే నా హృదయంలోనికి రా ప్రభువా, నాతో కూడా ఉండు నాయన అని చెప్పి ఎప్పుడైతే ప్రయత్నించానో అప్పటి నుంచి నాలో ఈ జక్కయ్యకి ఎలాగా, జక్కయ్యని ఏమన్నారు అందరూ, పాపి దగ్గర నివసించడానికి వెళ్తానంటున్నాడు ఏంటి అని అనుకున్నప్పుడే ఆయన దిగినమ్మటి ఏమన్నా తెలుసా, అయ్యా నేను పాపినయ్యా, ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఇంతలుగా ఇస్తాను, పేదలకి నా ఆస్తులు సగ భాగాన్ని ఇస్తాను అని చెప్పి మొక్కున్నాడు. ఎప్పుడైతే ఆయన దగ్గర వేడుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, ఎమ్మటే ఆయన ఏమన్నాడంటే 9వ వచనంలో అంటాడు, ఇతను అబ్రాహాము కుమారుడే అంటాడు. అంటే ఎమ్మటే ఆయన చూడగానే, ఆయన సన్నిధిని అనుభవించగానే ఎవరికైనా సరే పశ్చాత్తాపం వచ్చేస్తుంది, మార్పు వచ్చేస్తుంది, ఆ హృదయంలో మార్పు వచ్చేస్తుంది. ఎమ్మటే ఆయన్ని అనుసరించడానికి ఇష్టపడతారు. అలాగే అందుకనే దేవుడికి ఏమిటంటే, నేను మీలో నివసించాలని ఆశపడుతున్నాను అంటాడు. ఇదిగో నీ హృదయంలో నాకు ఇస్తే నీ హృదయంలోనికి నేను వస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన అంట ఒక విధం కాదు, సకల విధాల ప్రయత్నిస్తాడంట. సకల విధాల ఆయన మనల్ని కాసేపు శోధన కలిగించి పరిశీలిస్తాడు, కొంత ఇచ్చి పరిశీలిస్తుంటాడు దేవుడి దగ్గర చేర్చుకోవటానికి. అందుకని ఇరిమియా గ్రంథం 2:17 చెప్తాడు, ఎందుకంటే యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా ఆయన్ని విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటావు కదా అని అంటాడు. కాబట్టి ఆయన విసర్జించడం వల్లనే మనం బాధ తెచ్చుకుంటామంట. అలా కాకుండా ఆయన్ని కలిగి మనం ఉన్నట్లయితే, ఆయన్ని కలిగి మనం వెంబడించినట్లయితే, ఆయన మనల్ని సంతోషంగానే సకలము సమస్తం సమకూర్చి మనకి ఇష్టం రీతిలో నడిపిస్తుంటాడు. కాబట్టి అందుకని ఈ యొక్క మార్తా గారు ఆమె ఎప్పుడైతే ఇంట్లో చేర్చుకుందో ఎమ్మట ఆ ఇంట్లో గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఆ గృహానికి ఆమె చరిత్రలో ఉండిపోయింది, యేసుక్రీస్తుతో పాటు చరిత్రలో ఉండిపోయింది. అలాగే ఆ గృహంలో జరిగిన అద్భుతం ఏంటంటే, లాజరు చనిపోయిన 4 దినములకి లేచినప్పుడు యేసుక్రీస్తుని చూడటానికంటే ఆ లాజరును చూడటానికి ఎక్కువ మంది వచ్చారంట. అంటే ఆ గృహానికి ఎంత ఆశీర్వాదం వచ్చిందో, ఎంత దీవెన వచ్చిందో చూసారా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయంలో నేను ఉంటాను, నాకు చోటిస్తే నీతో నేను, నాతో నువ్వు కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన్ని హక్కును చేర్చుకుంటారో వాళ్ళతో ఉంటానంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరితో ఉంటాడో వాళ్ళ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరుగుతాయి అనడానికి నా హృదయమే, నా హృదయం ఎప్పుడైతే నేను ఆయనకు అప్పచెప్పానో, ఎప్పుడైతే నా హృదయంలో ఉన్నాయన్నీ ఒప్పుకొని విడిచిపెట్టానో, అప్పటి నుంచి దేవుడు నాకు నూతన జీవిత అనుభవంలోనికి నడిపించాడు. అప్పటి నుంచి ఆశీర్వాదం, అప్పటి నుంచే దీవెనలు, అప్పటి నుంచి ఆరోగ్యం. అయితే ఈ టయానికల్లా నేను గనక ఆయన చేర్చుకోనకుండా ఉంటే, ఈ మాట నేను గుర్తించకుండా ఉంటే నా హృదయంలోకి వస్తాడు ఆయన,
నాతో కూడా ఉంటాడు, ఉంటే నాకు అన్ని సకలం, ఆయన ఉంటే నాకు అన్ని సకలం జరుగుతాయి అనేటువంటి ఎప్పుడు ఆలోచన కనుక లేకుండా ఉంటే, అప్పుడులాగా నేను ఎమ్మెల్యేను లేకపోతే ఆన్లైన్ నమ్ముకో కనుక ఉన్నట్లయితే ఎప్పుడో నేను లోపించిపోయేవాడు. యేసుక్రీస్తు స్పందించారో, స్పందించినప్పుడు ఎప్పుడైతే ఆయన్ని అమ్మటించారో నాకు సకలం ఆయన చేస్తూనే వచ్చాడు. అంటే ఆయన చెప్పకుండా ఏం చేయలేదు, నాకు అన్ని వరుసగా చెబుతూ వచ్చాడు. ఆయన ఎన్ని రకాలుగా నన్ను హెచ్చరించాడు. నాకు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ విజయవాడ మెట్రోపాలిటన్ సెక్షన్ కోర్టు 3 కోర్టులు శిక్షలు వేసేసినాయి. యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అలాగే సుప్రీంకోర్టు కూడా అదే శిక్ష ఖాయమైంది. అంటే జీవిత కాలం అంతా. కొంతమందికి జీవో వస్తే విడుదల చేస్తారు, అది కూడా నాకు అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే, ఆ జడ్జి గారు, మేము ఇక్కడ విజయవాడలో అయ్యప్ప మాల వేసుకున్న అతన్ని గాంధీనగర్లో సైలెన్స్ థియేటర్లో అందరూ చూస్తుండగా సినిమాలో మేము ఆయన గాయపరిచి ఆయన చెప్పాం. ఆ సినిమాకి జిల్లా జడ్జి గారు ఆయన ఫ్యామిలీతో సినిమాకి వచ్చారు. కాబట్టి ఆయన కళ్ళారా చూసి ఆయన దగ్గరుండి సాక్ష్యాలు పక్కాగా బీట్ బుక్ లో రాపిచ్చి, పోలీసు వాళ్ళు పారిపోయారు, మళ్ళీ అలా పిలిపించి పక్కాగా రాశారు. కాబట్టి కేసు దానికి ఒప్పుకున్నాను. కాబట్టి నాకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఒప్పుకోకుండా నాకు కనుక తెలవదు అంటే నాకు ఊరేసేవాడు. కాబట్టి నేను దేవుడిని తెలుసుకున్నాను కాబట్టి, నేను తప్పు తెలిసానని పశ్చాత్తాపడ్డాను కాబట్టి దేవుడి దగ్గర, జడ్జి గారి దగ్గర ఒప్పుకున్నాను. నేను అయ్యా నేను చేశాను, తెలియక చేశాను, మీ ఇష్టం, ఏ శిక్ష వేసినా నేను భరాయిస్తానని ఆయన ముందు నాకు చెప్పాడు 2 మాటలు. అయ్యా భవానీ శంకరు, నువ్వు చెప్పేదాన్ని బట్టే, నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టే నీకు వ్యాంగ్యంగా లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేయాలో నిర్ణయించబడిద్ది అన్నాడు. ఎమ్మటే నేను దేవుని వేడుకున్నప్పుడు ఫస్ట్ అడిగాను, ప్రభా నాకు ఈ భూమి నుంచి తీసేయి, నేను ఘోరమైన పాపిని, 10 మర్డర్ కేసులు, అనేక కేసులు, ఆయన అనేక మందిని చంపిన దాంట్లో ఉన్నాను, వారిని చంపడం కాదు, యేసుక్రీస్తుని నేను గాయపరిచాను. కాబట్టి నన్ను అసలు భూమి మీద ఉంచొద్దు నాయన, నీ రక్తంతో నన్ను కడిగి భూమి నుంచి తీసేనాయన. ఎందుకంటే నేనున్నా మళ్ళీ కుక్కలాగా వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ తిరుగుతానేమో బయటకు వెళ్తే, అలాగే మళ్ళీ కడగబడిన పంది మళ్ళీ బురదగుంటలోకి వెళ్ళినట్టుగా మళ్ళీ వెళ్తానేమో. కాబట్టి నన్ను ఈ రోత పాత జీవితం ఆయన నన్ను తీసేయి. ఒకవేళ నేను బ్రతకాలంటే మటుకు నాకు శిక్ష వేయి, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే నా జీవితకాలం అంతా జైల్లో ఉంటాను ప్రభా, నా హృదయం నిండా చెడు నిండిపోయి ఉంది నాయన అని చెప్పి నేను వేడుకున్నప్పుడు, నా పాపాలు ఒప్పుకుంటేనే, మోకాళ్ళ మీద ఒప్పుకుంటే 3 గంటలు పట్టింది. 3 గంటలు అయినా ఇంకా పాపాలు మిగిలి, అంటే అన్ని పాపాలు నా బాల్యదం నుండి చేస్తున్నాను కాబట్టి, నా హృదయం అంతా కల్మషంతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఫస్ట్ ఆ మాటతో నన్ను వెలిగించాడు అనమాట. ఇదిగో ద్వారబద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం తలుపు తీసాడలా అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేయడం అనేది. కాబట్టి నాకు ఏం చేశాడు జడ్జి గారు అంటే, అప్పుడు ఎమ్మటే నాకు యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు. యావజ్జీవ కారాగార శిక్ష వేయగానే అప్పుడు నేను ఒప్పుకోని 2 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఎమ్మటే నేను అనుకుంటానంటే మనసులో, ఏంటి నాకు లైఫా, మళ్ళీ ఏమంటే మధ్యలో విడుదల, జీవితకాలం అంతా జైల్లో ఉండాలి, కఠిన కారాగార శిక్ష అంటే నేను జీవితకాలం అంతా జైల్లో ఉండాలా అని మనసులో అందుకు బాధపడుతుంటే 2 వచనాలు దేవుడు నాకు వాక్యం చూపిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా ఏంటంటే, సామెతల గ్రంథం 20 అధ్యాయం 24 అధ్యాయం 10వ వచనంలో, శ్రమదినమును కృంగిన ఎడల చేతకాని వాడవుతావని ఒక వాక్యం ఎమ్మటే దేవుడు బయలుపరుస్తున్నాడు. అలాగే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ఒకటి చూపిస్తున్నాడు. దాంట్లో ఏముంటుందంటే, నా కుమారుడా, ప్రభువు శిక్షను తునీకరించకము, ఆయన గద్దించినప్పుడు ఇసకము, తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించి గద్దించును అనే మాట, ఈ 2 నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎమ్మటే నాకు అప్పుడు వెలిగింపబడ్డాను. నిజంగా నేను ఒప్పుకున్నాను కదా ప్రభా, నాకు శిక్ష వేయమన్నాను, నాకు శిక్ష వేశాడు అని చెప్పి ఎమ్మటే జడ్జిగా, అయ్యా నేను తెలియక తప్పు చేశాను, నేనే చేశాను, కాబట్టి మీరు ఏ శిక్ష వేసినా నేను భరాయిస్తాను అనగానే నాకు యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల, నా పాపం నేను ఒప్పుకుంటే దేవుడు తన పరిశుద్ధ రక్తంతో కడిగేస్తానన్నట్టుగా ఎప్పుడైతే ఒప్పుకున్నానో అప్పటి నుంచి దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన నేను చేర్చుకున్నానో ఇంకా నా ఎడల ఆయన కార్యాలు జరిగించడం బిగించేశాడు. మరి నేను ఆ ఫీల్డ్ చేయలేదు.
మా వాళ్ళు కూడా చేయిద్దన్నాను. అలాగే పార్టీ నాయకులు వచ్చారు, నేను మా కాగితాలు ఇవ్వు, నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తాను. ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, వద్దండి నాకు ఏమొద్దు, నేను చేయను, నేను అప్పీల్ చేయను, వద్దండి, నేను చేసి వస్తాను జైలు, ఎన్ని రోజులు దేవుడి నుంచి వస్తాను, లేకపోతే అక్కడ నేను ప్రభువులో చనిపోతానని అన్నాను. దేవుడు నన్ను హైకోర్టు ఖాయమైపోయింది. అంటే జైలు చేస్తారు ధర్మాపీలు, చేయని వాళ్ళకి ఆ గవర్నమెంట్ ధర్మాపీలు చేస్తారు జైలు వాళ్ళు, కాబట్టి అలాగే చేశారు వాళ్ళు. ఆ జిల్లా హైకోర్టు ఖాయమైపోయింది, సుప్రీంకోర్టు ఖాయమైపోయింది, ఇక అన్ని ద్వారాలు మూసిపోయినాయి. అయితే నేను లోపల దేవుడి పనిలో ఉన్నాను కాబట్టి జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 7గురితో స్టార్ట్ చేసి ఆయన కలిగి ఉన్నాను కాబట్టి, ఆయన నన్ను హృదయంలో తెచ్చుకున్నాను కాబట్టి, ఆ హృదయంలో ఏమున్నాయి అన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా ఆయన చెప్పాడుగా, అయ్యో నా శరీరం మందు ఏది మంచిది నివసింపదని నేను ఎరుగుదును అని ఎలా చెప్పాడో, నేను కూడా నా కళ్ళను చూస్తున్నాను, నళ్ళు మంచిగా ఉన్నాయి లేవా, నా నోటి చూస్తున్నాను. మరి నాకు మా బంధువులు కానీ దేవుని సేవకులు కానీ లేరు. అయినా సరే దేవుడు నాకే ట్రైనింగ్ ఇచ్చి, నేను 1వ క్లాస్ కూడా చదువుకోలేదు, ఆ గుడింతాలు చదువుకున్నాను. దాన్ని బట్టి నేను ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరు చదవటం వచ్చింది. ఎప్పటికో నాకు రాయటం రాదు, నేను బైబిల్ చదువుతాను బాగా. ఆ బైబిల్ చదవటం వల్ల నేను రక్షించబడ్డాను. కాబట్టి 300 మంది సంఘం అయితే దాంట్లో యవనస్తులకు 20 మందిని పక్కకి తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళ రోజుకొకరిని వాక్యం నిలబెట్టాను. దేవుడు అక్కడ బలంగా నన్ను వాడుకున్నాడు. ఈ లోపు అన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఖాయమైపోయింది. సుప్రీంకోర్టు ఖాయమైపోయిందని నాకు చెప్పారు. ఆ సూపరింటెండెంట్ గారు పిలిచి, భవానీ శంకర్ నీకు అప్పీల్ చేసామయ్యా, నీకు సుప్రీంకోర్టు కూడా ఖాయమైపోయింది అన్నారు. పర్లేదు సార్, నేను ఇక్కడ దేవుడి సేవలో ఉంటున్నాను కాబట్టి నాకు ఏం అక్కర్లేదు. ఈ లోపు జరిగింది ఏంటంటే, నేను జైలుకి ఇంకా 2 సంవత్సరాలకు వెళ్తాననగా నా భార్య వచ్చి, బావా నేను చనిపోతాను బావా, నాకు బతకబుద్ధి కావట్లేదని అడిగింది. ఎందుకమ్మా అన్న, వీడు చూస్తే మనకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పిల్లలు లేరు, నన్ను అందరూ గొడ్డుపోతున్నారు అంటున్నారు. అలాగే నువ్వు బయటకు వస్తావో రాదు నమ్మకం లేదు. అలాగే బయటకు వచ్చినా నువ్వెవరు చంపుతావో, నిన్నెవరు చంపుతారో అనే భయం నేను తట్టుకోలేకపోతున్నాను బాబా అని ధైర్యం చెప్పాను. ఏం పర్లేదు, వాళ్ళ పిల్లలు లేకపోతే పెంచుకుందాం, దేవుడు మనల్ని ఏదో రకంగా చూస్తాడని చెప్పాను. అయినా సరే అలాగే ధైర్యం ఇక్కడి నుంచి వెళ్ళింది. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులకి వాళ్ళ అన్నయ్య గారు కొంచెం మెడిసిన్ ఫంక్షన్లో ఆమె చేతి మీద తీసుకెళ్తుంటే, నువ్వు ముట్టుకోబాక, నువ్వు గొడ్డుపోతున్నాడు అన్నారంట. ఆమె ఆ బాధతో, నేను ఇప్పుడు నాకు శిక్ష పడలే, ఇంకా రిమాండ్లో ఉన్నాను. కృష్ణాలు 5 లీటర్లు కృష్ణాలు పోసుకొని ఆమె చనిపోయింది. 5 రోజులు బతికి చనిపోయింది. జైలు నుంచి వెళ్ళి చూసి వచ్చాను. అలాగే నేను జైలుకి వచ్చిన 2 సంవత్సరాలకి మా అమ్మగారు దిగులతో మా అమ్మగారు చనిపోయింది. ఆ ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు. ఇక మా అక్క వాళ్ళు కొన్ని రోజులు వచ్చారు, కొన్ని నెలలు వచ్చారు. నేనే రావద్దన్న, లెటర్లు వేయండి అని చెప్పాను. వాళ్ళు రాలేదు. నేను వాళ్ళ గురించి మర్చిపోయాను, వాళ్ళు నన్ను మర్చిపోయారు. ఇక దేవుడిని పట్టుకున్నాను జైల్లో, ఆయన కలిగి ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి అని నాకు అలాంటి ఆలోచన కలగలేదు. అయితే ఆ పనిలో ఉంటున్నప్పుడు ఒకసారి నన్ను వీరభద్రరావు గారిని డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ఉండేవాడు. ఒక శుక్రవారం పూట హాస్పిటల్కి వెళ్ళి నేను అక్కడ పరిచర్య చేసి, జైల్లో హాస్పిటల్ ఉంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఒక 25 పడకల హాస్పిటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రతి శుక్రవారం ప్రేయర్ చేసి వస్తుంటారు. ప్రేయర్ చేసి వస్తుంటే నేను కొంతమంది వీరభద్రరావు గారిని డిప్యూటీ సూపరింటెండెంట్ గారి పైన చూసి కుర్రాన్ని పంపించాడు, భవానీ శంకర్ని రమ్మని. ఏంటని వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం సార్ అన్న. భవానీ శంకరు, ఆయన ఫస్ట్ అన్న మాట ఏంటంటే, భవానీ శంకరు నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడుదల చేస్తున్నాడయ్యా అన్నాడు. అదేంటి సార్, నాకు అన్ని ఖాయమైపోయింది కదా సార్, నన్ను విడుదల ఏంటి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యా వైఎస్ రాజశేఖర గారు గెలిచారు కదా 2004లో, కాబట్టి ఆయన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జీవో వచ్చింది విడుదల చేయమని, కాబట్టి మొదట నీ పేరు రాస్తున్నాం ఇదిగో అని చెప్పి బ్యాగ్ ఒకటి వేసాడు. దానికి ఒక కాగితం ఉంది, 260 మంది విడుదల. ఆ 200 మంది విడుదలలో మొదట నా పేరే దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దాంట్లో రాశారు ఫస్ట్ నా పేరే. అంటే అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నేను మనుషులతో కూడా ఉంటానన్నాడు. అంటే మనుషులతో కూడా దేవుడు ఉంటే కార్యాలు మతగారి విషయంలో చూసాం,
అలాగే జక్కయ్య గారి విషయంలో చూసాం. అలాగే ఫస్ట్ ఒక పేదవాడు ఆ చెట్లు పారుతున్నప్పుడు ఆ ఆయన రాజుగారి అంటే రాజగృహానికి ఆ భోజనం అంటే ఆ ఊరికి ప్రయోజనం జరిగింది, ఆ కుటుంబానికి ప్రయోజనం జరిగింది, అలాగే జీవితకాలం ప్రయోజనం జరిగింది. అలాగే నాకు దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నాను, మరలా నా జీవితం అయిపోయింది అనుకున్న నా జీవితాన్ని మరలా దేవుడు నాకు ఈ స్థితిలో ఉంటానని ఒక సేవకుడిగా ఎక్కడైతే నేను రౌడీగా తిరిగానో అక్కడే పాస్టర్గా దైవజనుడిగా ఉంటానని, పాస్టర్ నలుమూలకి వెళ్ళి సాక్షిగా వాక్య ప్రసంగునిగా నేను ఉంటానని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించారు. ఇది కొత్త జీవితం. ఎందుకంటే దేవుడు మనలోకి వస్తే నూతన జీవితం ఇది. కాగా ఎవడైనాను నూతన సృష్టి ఎవడైనా యేసుక్రీస్తునందు ఉంటేనంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించును ఇవో కొత్తమైన. మళ్ళీ దేవుడు అన్ని చెప్పి ఆయన ఆయన ఆమోష గ్రంథంలో 3:7 చెప్తారు. ఆయన ఆయన సంకల్పించిన దానంట తన సేవకులైన ప్రవర్తనలకు బయలుపరచకుండా ఏమీ చేయడని నాకు అన్ని నా జీవితంలో జరిగాయని ముందుగానే నాకు అన్ని చెప్తూ ఆయన చేశాడు. ఈ 2 సంవత్సరాలు విడుదల వస్తుందనంగా 2 సంవత్సరాలకి ఒక పూట సాయంత్రం నైట్ పూట మీకు తెలిసే ఉంటుంది, గుంటూరులో ఆ చిలకలూరుపాడు దహనం బస్సు కేసు ముద్దాయి విజయవర్ధన్ చలపతిరావు అని నా రూమ్లో ఉండాలి. అంటే చలపతిరావు ఏరియా 8B ఉన్నాడు, విజయవర్ధన్ నా రూమ్లో ఉన్నాడు. నేను 20 మంది ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో విజయవర్ధన్ కూడా నేనే ట్రైనింగ్ ఇచ్చాను, ఎలా చెప్పాలి, వాక్యం ఎలా నిలబడాలని నేనే దేవుడు నా చేతని ఇప్పించాడు. అతను ప్రార్థన అయిపోయింది, ప్రార్థనలో చెప్పారు, అన్నయ్య నాకు విజయవర్ధన్ చెప్పాడు, అన్నయ్య మా బంధువులు వచ్చారు వాళ్ళ ఇంటర్వ్యూ అని చెప్పారని. ఆ రూల్ అందరికి వచ్చింది ఆ రోజు, నాకెవరు రాలేదు. ఫ్రెండ్స్ వాళ్ళు జైలు నుంచి మారి దేవుడిని నమ్ముకొని వెళ్ళేవాళ్ళు వస్తున్నారు, నాకెవరు రాలేదు. అందుకు ఆ రోజు ఎందుకు దుఃఖం వచ్చింది. భార్య చనిపోయింది, అమ్మ చనిపోయింది, అన్నయ్యళ్ళు ఎక్కడున్నాడో తెలియదు, నేను నా జీవితం ఇలాగైపోయింది ఏంటి అని దుఃఖం ఆగట్లా, పొర్లి వచ్చేస్తుంది. కానీ వాళ్ళ ఎదురుగా ఏడవకూడదు, వాళ్ళకి అందరూ ధైర్యం చెప్తున్నాను, నేనే వాళ్ళ దగ్గర ఏడవకూడదు అనుకొని ఆ బండ మీద పడుకొని అంటు తీసుకొని ఏడ్చి 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 ఇల్లు తడిచిపోయింది, అది ఇల్లు తడిచిపోయింది. అది కానీ వీళ్ళెవరు చూడలే. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ ఏడుపును దేవుడు చూశాడు. చూసి 3ంటికి తెల్లవారుజామున 3ంటికి ప్రేయర్కి లేస్తాడు. ఇంకా 3కి 2 నిమిషాలు ఉందనగా మెల్లని స్వరం వినబడుతుంది. అంటే దేవుడిని ఎవరినైతే తమ హృదయంలో తెచ్చుకుంటారో, తమ గృహంలో తెచ్చుకుంటారో జరుగు అద్భుతాల్లో ఇదొకటి అన్నమాట. అంటే ఆ 3 గంటలకు 2 నిమిషాలు ఉందనగా మెల్లని స్వరం వినబడుతుంది చెవులో. ఏమనంటే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం చదవమన్నారు. ఎవరు ఏంటి ఇర్మియా గ్రంథం ఏంటి, నేను చదివాను కదా దాంట్లో ఏముంది అనుకుంటున్నాను. మళ్ళీ రెండోసారి ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చదవమని మళ్ళీ చెబుతున్నారు. చెబుతుంటే ఏంటని గబిక్కిన తుళ్ళిబళ్ళేసి ఆ పక్కనే బైబిల్ తీసి చూస్తే 4వ వచనంలో ఏముంటదంటే, ఇది యెహోవాకు, నేడే నీ చేతి సంఖ్యలను తీసివేసి నిన్ను విడుదల చేస్తా, నిన్ను విడిపిస్తున్నాను. నేడే నీ చేతి సంఖ్యలను తీసి నిన్ను విడిపిస్తున్నాను. నువ్వు నాతో కూడా బబులోనుకు వచ్చుట నీకు ఇష్టమైతే రా, నేను నిన్ను భద్రంగా కాపాడతాను. లేదా నీకు దేశం మొత్తం అడ్డులేదు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చుదని చెప్పండి. నేడే నీ చేతి సంఖ్యలను విడుదల చేస్తున్నాను. బబులోనుకు నాతో కూడా వస్తే నేను నిన్ను భద్రంగా కాపాడతాను అన్నాడు. లేదా నువ్వు విశ్వాసంగా బతుకుతావు, దేశం మొత్తం అడ్డులేదు నీకు. ఆ లేఖనంలో అదే ఉంటుంది. 40వ అధ్యాయం 4వ వచనంలో అదే మాట ఉంటుంది. దేశం అడ్డులేదు, నువ్వు వెళ్ళు, నేను విడుదల చేస్తానని 2 సంవత్సరాల ముందే నాకు చెప్పాడు. ఎమ్మటే దానికి నేను బైబిల్లో ఆ డేట్ అదంతా రాశాను. చూస్తే కరెక్ట్గా 2 నిమిషాలు తక్కువ 3 అయింది. అంటే దేవుడు కూడా కరెక్ట్ టయానికి కరెక్ట్ సమయానికి ఆయన చేస్తాడు అన్నట్టుగా 2 సంవత్సరాలకి విడుదల వస్తానగా ముందుగానే దేవుడు నాకు బయలుపరిచాడు. ఆయన్ని కలిగి ఉన్నాను కాబట్టి. అంటే దేవుడు ఆయన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోయిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేదు. కాబట్టి ఈ రోజు నా దేవుడు మనకేం చెబుతున్నాడో, ఇదిగో ఆయన చెబుతున్నాడు, నేను మనుషులతో కూడా నా నివాసం, అలాగే వారితో నేను కాపురం ఉంటాను అంటాడు. కాబట్టి మనం ఆయన్ని గనక తెచ్చుకొని ఉంటే, మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకొని అపోస్తలుడైన పౌలు గారు ఏడ్చినట్టుగా, అయ్యో నా ఈ మరణమునకు లోనవు శరీర కార్యము నుండి నన్ను ఎవరు విడిపించును, అయ్యో అని ఎలా మొరపెట్టుకున్నాడు, అలాగే నా శరీరం అందు ఏది మంచిది నివసింపదని ఎరుగుదును అని చెప్పి ఆయన ఎలాగో తను గుర్తించాడో, అలాగే ప్రతి ఒక్కళ్ళను గుర్తించి కనుక
మనతో పాటు దేవుడు కూడా ఉండాలి, ఆయనకు ప్రేయర్ ఉండాలి, పొద్దున ఉండాలి, మధ్యాహ్నం ఉండాలి, సాయంత్రం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన కృతజ్ఞతగా ఆయన కూడా ఒక ఊరు ప్రార్థన చేయడానికి ఉండాలని ఇంట్లో కూడా ఆయన కలిగి ఉంటే మనం దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ ఇన్ని కావు. నా జీవితంలో దేవుడు అద్భుతమైన రీతిలో 2 సంవత్సరాలకి నన్ను విడుదల చేయడం, వచ్చేటప్పుడు ఒక బైబిల్ పట్టుకొని వచ్చాను బయటికి, ఒక ప్యాంట్ షర్ట్, వెళ్ళినప్పుడు జైలుకి వెళ్ళాను, ఎలా ఏం వేసుకెళ్ళాను ఆ బట్టలు వేసుకొచ్చాను, బైబిల్ కలిగి అరండాలపేట ఏ పేటలో అయితే ఉన్నాను అక్కడికి వచ్చాను. నేను బయటికి రావడంతోనే, దేవుడు నన్ను విడుదల చేయడంతోనే బయటికి వెళ్ళి రిలీజ్ అయ్యి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక వారం రోజులు మీటింగ్ లో ఏర్పాటు చేసి నన్ను ట్రైన్ ఎక్కిస్తే చూస్తే బ్యాగులో 16,000 రూపాయలు ఉన్నాయి. ప్రభువాని మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? అలాగే నేను ఈ యొక్క 14వ తారీఖు రిలీజ్ అయ్యే వాళ్ళందరినీ 15వ తారీఖు 14వ తారీఖు బ్లాక్ చేసుకుంటున్నారు. అయ్యా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మరి నాకెవరు లేదు. 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల్లో నాకు లోపల జైల్లో సరిపోయింది సేవ, ఆయన పని. నాకు ఇంకా బయట గుర్తు రాలేదు. ఆయన పని, ఆయన భారం అదే సరిపోయింది నాకు. లోపల నిజంగా ట్రైన్కి ఇచ్చేయడానికి నాకు లైఫ్ వేసాడు ఆయన. బయట ఇల్లు లేదు, వాకిల్ లేదు, అమ్మ లేదు, భార్య లేదు, ఎవరు లేదు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు నిజంగా నేను ఎక్కడికి వెళ్ళాలి? విడుదలవుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన అప్పుడు వచ్చింది నాకు. ఆ లోపలైతే ఒక రూము, ఒక చర్చి, ఒక సంఘం, ఇదన్నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, నాకు ఇల్లు లేదు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఎమ్మటే ప్రభువా ఏంటి ఆయన అని ఆ మోకరిల్లాను. ఏంటి ఆయన మరి నేను ఎక్కడికి వెళ్ళా అని అడిగితే, ఆయన యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 43వ అధ్యాయం చెప్పబడుతుంది, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని. ఆ మాట నాకు దేవుడు మెల్లని స్వరం ద్వారా వినిపించాడు. భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఆయన నాకు తోడై ఉంటే ఏంటని నేను ధైర్యం కలిగి బయటకు వచ్చాను. బయటికి రావడంతోనే ఎమ్మటి 6 రోజులు దేవుడు తన సేవలో వాడుకున్నాడు. ఆ బ్యాగులు 16,000 ఉన్నాయి. సరే ప్రభా, విజయవాడ వెళ్ళి అమ్మ ఎలాగ చనిపోయిందని కనుక్కొని నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతానని ఈ ప్రాంతంలోకి వచ్చేపాటికి నా కొరకు దేవుడు అక్కడ నా మిత్రుడు, నా చిన్ననాటి స్నేహితుడు ఒక గదిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆగస్టు 15కి వస్తానని ఆ గది ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఉండాలి, అతను మారాడు, ఇక్కడ చాలా మంది అతను చూసి మారుతారు అని చెప్పి నన్ను ఇక్కడ ఉంచాలని ప్రయత్నిస్తే ఒక గది తీసుకొని ఉంచాడు. నేను రావడంతో ఆయన భార్య పట్టుకొని, అన్నయ్య నువ్వు ఇక్కడ ఉండాల్సిందేనా, నిన్ను బలవంతం చేశారు, ఇక్కడ ఉండి ఇక్కడే సంఘం ఏర్పరిచి ఇక్కడే నన్ను భార్యనిచ్చి మళ్ళీ కుమార్తెనిచ్చి ఇక్కడే సంఘాన్ని చర్చి నుంచి ఇంటి నుంచి దేవుడి పరిచర్య నుంచి ఇన్ని చేయగలిగాడంటే ఎవరికి సాధ్యం? నేను జేబులు కొట్టేవాడుగా తిరిగాను, ముఖ్యమంత్రితో కూడా తిరిగాను. 4 ఏళ్ల భాషలో 4 రోజులు పరిపాలన చేసినప్పుడు ఆయనతోనే ఉన్నాను. ఎవరు నన్ను బాగు చేయలేదు, కానీ యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు. 3 వారాల జీవితాన్ని మరలా తెచ్చింపజేశాడు. నా కొరకు ఆర్ఆర్కే మూర్తి గారితో నేను ఆయన చనిపోయేంత వరకు ఆయనతో జైల్లో డేటా తెప్పించుకొని వాక్యం విన్నాను. నా సాక్ష్యంలో ఉంటుంది. యూట్యూబ్ లో పవన్ శంకర్ అని కొడితే వస్తుంది. నా దాంట్లో పూర్తి సాక్ష్యం దాంట్లో ఉంటుంది. ఆర్ఆర్కే మూర్తి గారితో తిరిగిన సంఘటనలు. నా కొరకే ఆయన పాట రాసినట్టుగా ఉంటుంది 2 వచనాలు. ఆ 2 వచనాలు పాడి నేను చిన్న ప్రయత్నం చేసి దీన్ని ముగిస్తాను. మరి సమయం క్షమించండి. ఆ 2 పాటలు, ఆ 2 వచనాలు నా జీవితానికి కరెక్ట్ గా సూట్ అయిపోయినట్టు ఉంటాయి అనమాట. ఈ 2 వచనాలు పాడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధార. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధార. దేవా నా దేవా, నీ కృపయే నాకు జీవమయ. దేవా నా దేవా, నీ కృపయే నాకు జీవమయ. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధార. నా భారము నీ పైన
నీ శాంతి నాకు కలిగింది. నా మనసు నీపైన వేయగా నీ శాంతి నాకు కలిగింది. ఎదలో ఆనందం పొంగి పొరలింది. ఎదలో ఆనందము పొంగి పొరలింది. ఈనాటి అనుభవము నేనెరుగను. ఈనాటి అనుభవము నేనెరుగను. మునుపెన్నడు ఎరుగను. యేసుని మనసారా నేడే చూచితిని జీవధార. యేసును నమ్మితిని మనసారా నేడే రుచి చూచితిని జీవధార. నా జీవితమే మోడై ఉండగా నీ వాక్యమే నాకు నిత్యమే. నా జీవితమే మోడై ఉండగా నీ వాక్యమే నాకు నిత్య జీవమై. మనసే వికసించెను బ్రతుకే చిగురించెను. మనసే వికసించెను బ్రతుకే చిగురించెను. ఈనాటి అనుభవము నేనెరుగను. ఈనాటి అనుభవము నేనెరుగను. మునుపెన్నడు ఎరుగను. యేసు నిన్ను నమ్మితిని మనసారా నేడే రుచి చూచితిని జీవధార. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను నూతన వ్యక్తిగా, ఒంటరిగా అయిపోయి నాకు మళ్ళీ భార్యని, మళ్ళీ కుమార్తెని, మళ్ళీ సంఘాన్ని, మళ్ళీ సేవని దేవుడు ఇన్ని ఇచ్చి ఈ రోజున మీ ఎదుటిన ఒక సేవకుడిగా పెట్టాడు. ఆయన హృదయంలోకి తెచ్చుకున్నాను కాబట్టి, నా హృదయంలో ఉన్న కల్మషాలన్నింటినీ దేవుడి ఎదుట పెట్టాను కాబట్టి, ప్రభా నా హృదయంలో ఇన్నున్నాయి, దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములు, అహంకారం ఇన్నున్నా, ఇవన్నీ నాలోంచి ఎలా పోతాయి, నువ్వు మాత్రమే తీయగలవు, నా హృదయంలోకి రావాలి కదా నువ్వు అన్నప్పుడు నా దేవుడు నా హృదయంలోకి వచ్చి నన్ను సేవకుడిగా చేసి, దైవజనుడిగా చేసి, ఎక్కడైతే రౌడీ అన్నారో, ఎక్కడైతే అంతకుడు అన్నారో, ఎక్కడైతే నన్ను అలాగే జరుగుతుంది. మా సంఘం కొరకు, మా కొరకు ప్రేయర్ చేయండి, మీ కొరకు కూడా ప్రేయర్ చేస్తాం. అలాగే సంఘం ఇక్కడ చర్చి 105 గజాల స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కోనపేట సెంటర్ లో పెయింట్ చర్చి కట్టాలని ఆశపడుతున్నాను. కాబట్టి దాని కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను బయటకు వచ్చి ఇప్పటికీ 600 మందికి బాప్తిస్తాలు ఇచ్చాను. నేను ట్రైనింగ్ ఇచ్చిన 20 మందిలో 10 మంది వచ్చి ఇప్పుడు సేవ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇటు హైదరాబాద్ వరకు, అటు గుంటూరు జిల్లా, ఇటు వరంగల్ ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మరి దేవుడు కృపను బట్టి నేను బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఇంకా వాడబడాలని నా శాశ్వత జీవితం. ఇప్పటికీ నాకు 63 సంవత్సరాలు. ఇంకా దేవుళ్ళు వాడబడాలని ఆశపడుతున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన యేబు గారికి, అలాగే వెంకట్రావు గారికి, జూమ్లో పాల్గొన్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుణ్ణి మన హృదయంలో తెచ్చుకుంటే మనకు అన్ని ఉన్నట్లే. ఎలాగంటే అయస్కాంతం కనుక మట్టిలో వేస్తే, ఆ మట్టిలో అలా వేస్తే చాలు, దాని రజనంతా దానికి ఎలా అతుక్కుంటుందో, మనమైతే ఒక్క రజన కూడా తీయలేం. అలాగే యేసుక్రీస్తుని కనుక మన హృదయంలో తెచ్చుకుంటే ఇవన్నీ కూడా మన ఎంటాడతాయి అన్నట్టుగా దేవుడు మరి ఒక్క ప్యాంట్ షర్ట్ తెచ్చి నాకు సొంత ఇల్లు, మరి సొంత కారు తిరగటానికి మరి దేవుడు ఇంత పరిచర్య, మరి అనేక జైలు పరిచర్య, మరి ఏజెన్సీ పరిచర్య, ఇవన్నీ ఇచ్చాడంటే అది ఆయనకి మాత్రమే సాధ్యం, యేసుక్రీస్తుకి మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రార్థన చేయండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈ మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.